దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రభు పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సిలువ విముక్తి అనే ఒక అంశం మీద కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. డెలివరెన్స్ ఆర్ రిడమ్షన్ త్రూ ద క్రాస్. సిలువ ద్వారా మనకు గొప్ప విముక్తి కలిగిందని ఒక శుభవార్త. మనం సువార్త అని పలుకుతామంటే మంచి వార్త, శుభవార్త. గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. ఈ యొక్క శుభవర్తమానం ఏంటి అన్నప్పుడు సిలువను మనం ధ్యానించడం ద్వారా, సిలువ యందు మనం యేసుక్రీస్తు మరణం యందు ప్రగాఢమైన విశ్వాసం, ఆయన మరణాన్ని గెలిచిన వాడని విశ్వాసం, ఇలాంటి విశ్వాసం మనల్ని జీవితంలో ఉనికి కలిగిన వారుగా, సామర్థ్యం గల వారుగా, పరిశుద్ధులుగా, విమోచింపబడిన జనంగా, దేవుని ఇంటి వారసులుగా, మరి దాసులం గాక కుమారత్వంలోకి మనల్ని నడిపిస్తుంది. మరి ప్రజల నాడి చూసినప్పుడు చాలా కట్లలో ఉన్నట్టు, బంధకాల్లో ఉన్నట్టు, వారికి విముక్తి చాలా అవసరం. దే వాంట్ డెలివరెన్స్, దే వాంట్ రిడమ్షన్. మనం చూసినప్పుడు చాలా మంది చిక్కుల్లో చిక్కుంటారు, బాధల్లో చిక్కుంటారు, భయములో చిక్కుకుంటారు. రోగము ఇవన్నీ ఒక పెద్ద కట్లు అనమాట. వాక్యములు, రోగం ఒక బంధకం, పలువిధ వ్యాధులు ఒక బంధకం, శరీరంలో రుగ్మతలు, మరి ఆర్థిక ఇబ్బందులు అదొక బంధకం, పాపం ఒక బంధకం, ఒక చేర అంటారు, మరి త్రాగుడు ఒక బంధకం, వ్యభిచారం మరొక బంధకం, మరి సాతాను శక్తులు, అపవాది క్రియలు, ఇవన్నీ బంధకాలు అన్నమాట. మరి వీటన్నిటిని విడిపించడానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. పాత నిబంధనలో చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 30:8 నేను నీ కట్లను తెంపేదాను. ఐ లవ్ దట్ వర్డ్. అంటే పాపం ద్వారా, శాపం ద్వారా, రోగం ద్వారా, భయాల ద్వారా వచ్చే కట్లన్నిటినీ కూడా దేవుడు తెంపేస్తాడట. అది ఎలా తెంపబడింది? సిలువలో తెంపబడింది. కట్లు త్రుంచబడింది. గాడ్ హ్యాస్ బస్ట్ యువర్ బాండ్స్ అట్ ద క్రాస్. అందుకే మనకు రిడెంప్షన్ అట్ ద క్రాస్, సిలువ విముక్తి అనే సందేశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఒక పక్షి బంధింపబడినప్పుడు దానికి ఎంత బాధ ఉందో, అది విడుదల పొందినప్పుడు ఎంత ఆకాశ గగనంలో విహరిస్తుంది. అలాగూ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపి తన కుమారుని సిలువ మరణం ద్వారా, త్యాగం ద్వారా, బలి ద్వారా మనకు విమోచన లభించింది. వీఆర్ డెలివర్డ్. అది గొప్ప సత్యం మనం గ్రహిస్తున్నాం. పాపపు శృంఖలాల నుండి, మరి పాప శిక్ష నుండి మనం విడిపింపబడినాం. ధర్మశాస్త్రం యొక్క మరి బంధకాల నుండి కూడా మనం విడిపింపబడినాం. అపోస్తల కార్యం 13:38-39 నేను చదువుతున్నాను. యాక్ట్స్ 13:38-39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీకు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయంలో అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియను గాక. మోషే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా మనం తీర్చబడలేదు, కానీ యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఆయన యందు విశ్వసించు ప్రతివాడు క్రీస్తు ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. నిజంగా ఎంత ఆదరణ ఇచ్చే వాక్యం ఇది. రెండవ చూసినప్పుడు పాపము మన మీద ప్రభుత్వం చేయడం లేదు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనము పాపం మీద జయం పొందినాం. అది కూడా చాలా ఆశ్చర్యకరమైన సంగతి. పుట్టుకలోనే మనం పాపులము, పాపంలోనే పుట్టినాం. కానీ యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా మనం మరి యేసు ప్రభును విశ్వసించడం ద్వారా పాపమునకు మన మీద ప్రభుత్వం లేదని రోమీలకు రాసిన పత్రిక 6:14 మనం చూస్తాం. రోమన్ 6:14. అలాగే యోహాను భక్తుడు రాసిన పత్రికలో కూడా పాపం మీద విశ్వాసికి జయం ఉన్నది, యేసు ప్రభు యొక్క శిలువ విముక్తి మనకు జయాన్ని ఇస్తుందని 1 యోహాను
3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. చాలా వెరీ స్టన్నింగ్ స్టేట్మెంట్ ఇది. పాపి అని అంటాం కానీ వాడు పాపం చేయలేడంట. ఎందుకంటే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. తను ఎందరు అంగీకరించడం వారికి అందరికి కూడా దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవుని కుటుంబంలో పుట్టిన వానికి పాపం వాని మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వాడు దేవుని మూలంగా పుట్టినాడు, కుమారత్వంలోకి పిలువబడినాడు, దాసుడు కాదు, వాడు స్వతంత్రుడు అని కట్లు తెంపబడేది. వాడు పాపపు బంధకాల నుండి విడిపింపబడినాడు. వానిలో దేవుని బీజం నిలుస్తుంది. వాడికి పాపం చేయడు అనే వార్త ఎంత చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం చూసినప్పుడు 1 యోహాను 5:18 దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడనూ పాపం చేయడని ఎరుగుదాం. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనుడు గనుక దుష్టుడు వాని ముట్టడు. ఇది ఒక పెద్ద శుభవార్త. పాపం ఎంత ప్రేరేపించినా దేవుని బిడ్డలు శుద్ధ సువర్ణం వల్లనే ఉంటారు. వాళ్ళు అగ్నిలో పుట్టము వేసిన శుద్ధ సువర్ణం వల్లే, బంగారం వల్లే ఉంటారు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లేనిపోయిన నిందల వారి మీద మోపబడినా, అగ్నిలో నడిచిన వారు కాలిపోరంట. అందుకే యోబు అంటాడు, యోబు గ్రంథం 27:10, నేను నడుచు మార్గం నాకు తెలియను, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణం వలె మెరుస్తాను. అంటే వాళ్ళు విజయాన్ని సాధిస్తున్నారు. దే ఆర్ కాంకరింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఈ లోకంలో వచ్చే శ్రమలకు భయపడక నిఠారుగా నిలబడుతున్నారు, సాక్షులుగా నిలబడుతున్నారు. ఎంతమంది భక్తులు హతసాక్షులైనారు. ఎక్కడ వాళ్ళు పిరికి పందల వల్లే పారిపోయినట్టు కానీ వారు ఒకవేళ కృంగిపోయిన తిరిగి దేవుడు వారిని నిలబెట్టినాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు కదా. అంతటి అగ్ని ప్రవక్త ఏలియాకే శ్రమ కలిగేది, కృంగిపోయినాడు, ఇంకా చస్తే చాలా అన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టినాడా? తిరిగి అతన్ని ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి వాడుకున్నాడు. పాత నిబంధనలో అలాగుంటే క్రొత్త నిబంధనలో యేసు రక్తం యొక్క శక్తి, సిలువ శక్తి, సిలువ విముక్తి, ఇవన్నీ ఎంతగా మనకు పనిచేస్తుంది మన ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. 3వ చూసినప్పుడు 1 కొరింథీ 10:13 సిలువ విముక్తి అన్నప్పుడు శోధనలో నుండి నీవు విడిపింపబడుతున్నావు. మానవునికి కలుగు శోధనలు అనేకములు, విపత్తులు అనేకములు, అపాయములు అనేకములు, అన్నిటి నుండి విడిపిస్తాననే వాగ్దానము కీర్తనకారుడు ముందే ప్రవచించినాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి వాడు విడిపింపబడతాడు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, మీకు సహింపలేనంతగా దేవుడే శోధించాడు, అయినా మీకు శోధన వచ్చినా తప్పించుకునే మార్గం కూడా దేవుడే మీకు బయలుపరుస్తాడని. అంటే ఆయన నామము ఎంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శోధన, కష్టాలు, బాధలు, భయము, రోగము, కృంగుదల, ఇబ్బందులు ఇవన్నీ కలిగినప్పుడు మీరు యేసు నామంలో మోకరించి ప్రార్థన చేయాలి. విడుదల కలుగుతుంది తప్పకుండా. ఎందుకంటే అన్ని నామముల కంటే గొప్ప నామం ఇది. ఈ నామము యేసు ప్రభు ఈ నామం కొరకు ఒక వెల చెల్లించినాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు. మనందరి కొరకు బలియాగమైనాడు. సిలువలో ఆ గొప్ప శక్తి విముక్తి ప్రకటించినాడు. మరి ఆ యొక్క తగ్గింపుతో హెచ్చింపబడినాడు. అన్ని నామంలో కంటే గొప్ప నామం ఇది. ఈ నామంలో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక మహింపరచాలన్నప్పుడు మనము బాధలు అనేకంగా భరిస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయడం మానవద్దు. యు హావ్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యు హావ్ టు మెమరైజ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన మాటలను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విమోచించే దేవుడు. ఈస్ ఎ గాడ్ ఆఫ్ డెలివరెన్స్. చూడండి, మానవునికి మరణ భయం ఉంటుంది ఎప్పుడు. మానవునికి మరి రకరకాల భయాలు కదా, ఎన్నెన్నో భయాలు. కానీ భయపడొద్దనే వాక్యంలో పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు, అయినా భయపడుతూనే ఉంటాం. ఈ మరణ భయము, ఈ వివిధ భయాల నుండి విడిపించడానికి కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. హెబ్రీ 2:14 ఒక మాట ఉంది, ఆయన మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి. అంటే టు డెలివరెన్స్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. కొంతమందిని చూసినప్పుడు కృంగిపోయి ఉంటారు, ఎప్పుడు కృంగుదల, ఎప్పుడు డిప్రెషన్ అంటారు. నాకు అనిపిస్తుంది సిలువ ద్వారా మనకు డిప్రెషన్ తొలగిపోవాలి. కానీ యేసు ప్రభు నామమందు మనం మోకరించి ప్రార్థించినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. చాలామంది ఒంటరి వారు ఉన్నారు, ఈ గుంపులో కూడా ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్ అంట. చుట్టూ చూస్తే ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది బంధువులు, బలగాలు, పక్కనే భర్త లేక భార్య, పిల్లలు, అయినా వారి బాధను పంచుకోవడానికి ఒక్కరు దొరకరు. నేను దీని గురించి ధ్యానించినప్పుడు ఇది కూడా సిలువలో విముక్తి కలిగింది ఒంటరి వారికి. ఎలాగంటే ఆయన ఒంటరితనాన్ని అనుభవించినాడు. ఆయన బాధపడేటప్పుడు, ఆయన పిలాతునొద్ద నిలబడినప్పుడు, హెరోద్ దగ్గర నిలబడినప్పుడు, ప్రజల ముందు అతన్ని
విసిరి పారేసినప్పుడు అసలు ఎవరున్నారు యేసు ప్రభు తోడు? హీ హ్యాడ్ టు బేర్ ఎవ్రీథింగ్ ఆల్ అలోన్. సిలువలో తోడు 2 బండిపోటు దొంగలు ఉండినారు, కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన. దాంట్లో కూడా ఒకడు, ఇద్దరు దూషించి ఒకడు మారు మనసు పొందినాడు. అక్కడ కూడా తూలనాడినవి కదా, నువ్వు రక్షకుడు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షింపు అంటే ఎలా భరించినాడు ఇవన్నీ యేసు ప్రభు? నాకు అనిపిస్తుంది ఇది ఒక విముక్తి, ఒంటరిగా ఉండే వాళ్ళకు ఒక విముక్తి ఈ సిలువ బలియాగం. ఎందుకంటే చాలామంది ఒంటరితనం అనుభవిస్తారు. ఆ ఒంటరితనాన్ని ఆయన భరించి మనకు ఒక విముక్తి ఇచ్చినాడు. ఏంటంటే మనం ఇప్పుడు మందగా ఉన్నాం, మందగా. మరి ఇప్పుడు గ్రూప్లో చూస్తే 143 మంది ఉన్నారు. ఎంతోమంది యూట్యూబ్ ద్వారా వింటారు, ఇంకెంతోమంది ఛానల్కి వెళ్ళిపోతే అక్కడ నుండి వింటారు. ఎంత వాక్యం ప్రబలిపోతుంది కదా. సంఘము అంటే ఎంతమంది, వేల మంది కూడుకుంటారు. ఈ సంఘం ఎలా ఉద్భవించింది? సంఘం ఎలా పుట్టింది? ఇదే సిలువ విముక్తి. సిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదమే సంఘము. సిలువ ద్వారానే పుట్టింది సంఘం. అంటే ఒంటరితనానికి ఒక విరుగుడు కదా సంఘం అంటే. ఒంటరి ఎక్కడో కూర్చొని నువ్వు ఆలోచించి ఆత్మహత్య తలంపులకు సాతానుని నీడవకుండా ఒక సహవాసంలోకి వస్తున్నావు. ఈ సహవాసంలో వచ్చి పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, వింటున్నావు. వాక్యం వినటం ద్వారా నీకు విశ్వాసం ఉద్భవిస్తుంది. అలా కలిసికట్టుగా ప్రార్థిస్తున్నావు. ఎన్నెన్ని కార్యాలు సహవాసంలో జరుగుతుంది. నీ ఒంటరితనాన్ని మర్చిపోతావు, నీకు విడుదల కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. అందుకే సహవాసం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఈ ఒంటరితనాన్ని ప్రభు సిలువలో భరించి సిలువ ద్వారా మనల్ని అనేకులుగా చేసినాడు. అనేకులుగా వి బికేమ్ ప్లెంటీ, వి ఆర్ అవుట్ నంబరింగ్ ఇన్ అవర్ అంటే అటెండెన్స్. అంటే చూడండి, మనం ఒంటరిగా ఉండి ఎక్కువ మంది అగినట్లు దీవింపబడినాము. కేవలం అది సిలువ ద్వారా జరిగిన కార్యం అని మర్చిపోకూడదు. ప్రభునందు విశ్వాసం ఉంచు. నీవు ఎప్పుడు కూడా ఒంటరి వాడవు కావు, ఒంటరి దానివి కావు. నీకు ప్రభు ఉన్నాడు, ఒంటరితనాన్ని భరించినాడు, నీకు సహవాసం ఉన్నది, నీకు సంఘం ఉన్నది. అక్కడ నీ మనోళ్ళు చెప్తున్నావు, వారందరు ప్రేమతో ప్రార్థిస్తున్నారు. అది ఎంత గొప్ప విషయం. అది ఆలోచిస్తున్న కొలది అద్భుతం అనిపిస్తుంది. క్రైస్తవత్వంలోనే ఉందండి విజ్ఞాపన ప్రార్థన. అమ్మగారిని దీవించు, అమ్మగారి ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా దీవించు. అంటే నాకు అనిపించేది అసలు మీకు ఇంత పట్టుదల ఎందుకు? మా అమ్మను దీవించాలంటే, మా ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా దీవించాలంటే, అట్టి ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా ఈ సిలువ ద్వారా ప్రభు ప్రతి విశ్వాసిలో కుమ్మరించినాడు. ఎంత ప్రార్థన, ఎంత ప్రేమ. ఇతరుల బాధ వాళ్ళ బాధగా ఎంచుకొని కన్నీళ్లతో ప్రార్థన చేయడం, అదే కదా సిలువ ప్రేమ. ఇది వేరే మార్గంలో ఉందంటారా? ఎక్కడ లేదండి. ఇది కేవలం మనకే ఉంది. ఇది ఒక రోగి బాగలేడంటే పరిగెత్తిపోతారు, అందరు గుంపులుగా పోయి ప్రార్థన చేస్తారు. ఎవరో కుమిలిపోతున్నారంటే గుంపులుగా వెళ్తారు వాళ్ళని ఆదరించి, వాళ్ళని నిలపడానికి. ఇదే కదా సిలువ ప్రేమ. ఇదే కదా సిలువలో జరిగిన అద్భుతం. ఇదే కదా సిలువ ద్వారా మనం పొందే గొప్ప ఆశీర్వాదం. అందుకే బంధకాలకు ఏం భయపడొద్దు ఎవ్వరు. ఇప్పుడు బంధకం అండి, నాకు బయటికి రారాదు, పోరాదు, చదవరాదు, బైబిల్ చదవరాదు, ఆరాధించరాదని భయపడుతున్నావేమో, కానీ నీకు విడుదల ఉంది సిలువలో, నీకు విముక్తి ఉంది. నీ బంధకాలు త్రుంచివేయబడుతుంది, కట్లు తెగిపోతుంది తప్పకుండా. బికాజ్ ఇట్స్ అ పవర్ ఎట్ ద క్రాస్. దానియేలు 6:16 ఒక మాట ఉంది. సింహాపు బోనులో ఉన్నాడు దానియేలు. నెబుకద్నెజరు రాజు ఒక మాట అంటాడు, దానియేలు నువ్వు భయపడకు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడిని నిన్ను రక్షించు. వాట్ ఏ మైటీ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ జెంటైల్ కింగ్. ఒక అన్యుడైన రాజు దేవుని గురించి ఇంత అద్భుతమైన గొప్ప మాట పలకడం నాకు చాలా ఆశ్చర్యం. నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షించాడంతే. అన్యుడైన రాజు చెప్పిన మాట మీద ముద్ర వేసినాడు దేవుడు. సింహబోన్లో పడితే ఎవడు తప్పించుకుంటాడు, కానీ భక్తుని తప్పించినాడు దేవుడు. అలాగే ఇప్పుడు అనుదినం జూమ్లో జాయిన్ అవుతారు. అనుదినము ప్రార్థన, అనుదినము ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం, అనుదినము పాడి ఆడి కీర్తిస్తున్నాం, అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రకటిస్తున్నాం. అంటే దేవుడు ఈ యూట్యూబ్లో ఉండేవారు బంధకాలను త్రుంచివేయడా? ఇస్ నాట్ గాడ్ ద డెలివరర్ ఆఫ్ హిస్ పీపుల్? ఆయన తప్పకుండా విడిపిస్తాడు నిన్ను. నీ కట్లు తెగిపోతాయి, నీ బంధకాలు త్రుంచివేయబడుతుంది. వల త్రుంచివేయబడను, పక్షి తప్పించుకోనేనని ఒక మాట నాకు గుర్తొస్తుంది. అవును, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెడెంప్షన్. మనం సిలువలో ఆ విముక్తి పొందుకుంటున్నాం. మనలో ఏదైనా చేదు ఉన్నా కానీ, అంటే ఒక ఈర్ష్య స్వభావం, అసూయ, పగ, కోపం, శత్రు పెట్టే బాధలకు వారి మీద మనం విరుచుకుపడి శాపవచనాలు పలకడం, ఇది కూడా సిలువలో ఆ కార్చిన రక్తం ద్వారా కడిగివేయబడుతుంది. ఎందుకంటే అందుకే సిలువ తట్టు ఏకాగ్రతతో చూడాలని నేను చాలా పర్యాయంలో బోధించినాను. లుక్ ఎట్ ద క్రాస్. అది గుప్త నిధులు ఉన్నాయి దాంట్లో. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, విముక్తి. కానీ ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, ఎంతెంత దీవెనలు.
నాకు అనిపిస్తుంది సముద్రపు రేవులో ఇసుక రేణువులంత ఆశీర్వాదాలు సిలువలో ఉంది. నువ్వు ఒక్క ఇసుక రేణువు పట్టుకొని నేను దీవింపబడినాను అంటున్నావేమో, కానీ ఆ ఒడ్డు తీరాన, సముద్ర తీరాన ఉన్న ఇసుకను లెక్క పెట్టలేనంత ఆశీర్వాదాలు సిలువ బలియాగంలో ఉంది. అందుకే సిలువ తట్టే చూడాలి, సిలువ వైపే చూడాలి, సిలువను ధ్యానించాలి, సిలువ మీద ఏకాగ్రత చూపెట్టాలి. 10-15 నిమిషాలైన ప్రతి ఉదయం లేచి సిలువ తట్టు ఏకాగ్రత చూపి ఆ నలిగి వ్రేలాడిన యేసును చూస్తూ ఎన్ని కార్యాలు నీ కొరకు చేసి ముగించినాడు సిలువలో. చాలామంది నాకు తెలిసి, అంటే నా అనుభవంలో, సేవా అనుభవంలో సాతాను భయపడతా ఉంటారు. సాతానుకి ఎందుకు భయపడాలి మనం? కొందరు మంత్రాలకు భయపడతారు. నిమ్మకాయ తెచ్చి ఇంటి ముందు వేస్తే వణికిపోతారు. ఇంకా ఏదో మా మీద ప్రయోగాలు చేస్తున్నారు, అందుకే మేము బాగుపడడం లేదు. అసలు పరలోక ప్రార్థనలోనే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు నేర్పించారు. లార్డ్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్, కీడు నుండి మమ్మల్ని తప్పించమనే ప్రార్థన ఉంది. ఆ వరుస పరలోక ప్రార్థనలోనే నేర్పించినాడు. అంటే హెవెన్లీ ఫాదర్, హౌ హీ కేర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. పరలోకపు తండ్రి అని మనం సంబోధిస్తున్నాం కదా. పరలోకమందున్న మా తండ్రి. తండ్రి ఎప్పుడైనా తన బిడ్డలను విడిచిపెడతాడా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను బొత్తిగా నాశనం చేయను అని ఒక వాగ్దానం నిన్న చదివినా. అంటే ఇట్ డెఫినెట్లీ కేర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. అందుకే కాపరి అయిన ప్రభు గాఢాంధకారపు లోయలోనూ నడిచినను ఏ అపాయములకు భయపడకుండా ఆయన దుడ్డుకర్ర దండం మనల్ని ఆదరిస్తున్నాడు. ఇంత మంచి కీర్తన, 23వ కీర్తన ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. ఈరోజు చాలా బాధలో, భయంలో ఉన్నావేమో, మరి ప్రభు మాట్లాడుతున్నాడు. సిలువ విముక్తి అనే మాట ద్వారా నువ్వు ఆదరింపబడుతున్నావు. యేసు ప్రభు అపవాది యొక్క క్రియలన్నీ కూడా లయపరిచింది సిలువలోనే. సాతానుడు తలంచినాడు. ఏమని తలంచినాడంటే యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా గొప్ప అపజయం అనుకున్నాడు. కానీ ఆ సిలువ కార్యం ద్వారానే, సిలువ మరణం ద్వారానే విజయభేరి మ్రోగించినాడు యేసు ప్రభు. మరణాన్ని గెలిచి 3వ రోజు పునరుద్ధానుడైనాడు. అంటే ఓటమి కాదు అక్కడ, విజయభేరి, విజయము. ప్రతి విశ్వాసికి, నమ్మిన ప్రతివానికి, నమ్మిన ప్రతివాడు రక్షింపబడతాడు. నమ్మని వారికే శిక్ష, కానీ నమ్మిన ప్రతివాడు రక్షింపబడతాడు అని వాక్యంలో. నీకు 6 బాధలు కలిగిన విడిపిస్తాడు. యోబు 5:19 ఉదయకాలం 6 బాధల నుండి విడిపిస్తాను, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు, ఎన్ని బాధలైనా. అందుకే యెషయా 43లో ముందే సిలువ శక్తి ప్రకటింపబడిందా అని నాకు అనిపించింది. అవును, కృత నిబంధన అంతా పాత నిబంధనలో సిలువ ఛాయలన్నీ కూడా మనం చూస్తాము. యెషయా 43:1-2 వచనాల్లో మీరు చూస్తారు. నీవు అగ్ని మధ్యను నడిచినాను నీవు కాలిపో. ఇంత అద్భుతమైన మాట అండి. అగ్ని వంటి శ్రమలు అంటాం కదా, కానీ సిలువ బలియాగం ద్వారా, సిలువ ప్రేమ ద్వారా, సిలువలో చూపిన ఆ గొప్ప కార్యం ద్వారా విముక్తి ప్రజలకు దేవుడిస్తాడు. తన ప్రజలకు పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. క్రొత్త పేరు మనకి ఇచ్చినాడు. మనం ఆయన రక్త సంబంధం అయిపోయినాం. వీఆర్ బ్లడ్ రిలేటెడ్. అవును, ఆయన రక్తం ఇచ్చి సంపాదించినాడు కదా. అయితే నీవు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత అద్భుతం దేవుని సిలువ కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మనల్ని మాటలతో ఆదరించాలని, సిలువలో గొప్ప విముక్తి, గొప్ప విడుదల, ఆయన విడుదలకు నాయకుడని, క్రీస్తు విడుదలకు నాయకుడు, సిలువ విముక్తి ద్వారా నీవు విజయాన్ని సాధించగలవని ప్రకటిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్నో సిలువ సందేశాలు అనేక కోణాల నుండి వినిపించినావు నాయనా. వినుట వలన మాకు విశ్వాసం కలగాలి. మరల భయపడుటకు మాకు దాస్యపు ఆత్మ ఇవ్వలేదు. నీవు కుమారుని ఆత్మనిచ్చినావు. పిరికితనం గల ఆత్మ మాకు ఇవ్వలేదు. ధైర్యము గల ఆత్మను మాకు ఇచ్చినావు. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అపార్థాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు, ఎన్నో రోగాలు, శాపాలు, పాపాలు, బంధకాలు, సాతాను కుతంత్రాలు, చీకటి శక్తుల ప్రభావం, శత్రు పోరాటం, వీటన్నిటి మీద మాకు విజయాన్ని ఇచ్చినావు, విముక్తినిచ్చినావు. సిలువ తట్టు నిదానించి చూడమన్నావు. మేము ఎప్పుడైతే ఏకాగ్రతతో నిదానించి సిలువ వైపు చూస్తాము, ప్రతి సమస్యకు నివారణ పొందుతాం. ఈ విశ్వాసం మమ్మను అన్నిటి మీద విజయం సాధించడానికి తోడ్పడుతుందని మేమెంతో దృఢంగా నమ్ముతున్నాం. ఆత్మరూపిగా ఎప్పుడు మాతోనే ఉంటాం నాయన. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నేను మరువను, విడవను, ఎడబాయనన్నావు. నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
నీ శిలువ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి విజయోత్సవంతో మేము ఊరేగింపబడడానికి మా కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ